నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన ఫుడ్ ఫారెస్ట్లో 300 గజాల్లోనే 50 రకాల పైన బెర్రీస్ పెట్టానని చెప్పాను కదా. ఇదిగో ఇదనమాట, చూపిస్తాను. ఇదిగో దగ్గరకు వచ్చి చూపిస్తాను, చూడండి. ఇది 300 గజాల్లో 50 రకాలు, 55-60 రకాల బెర్రీస్ ఉన్నాయండి. ఇది రకరకాలు. ఇవన్నీ నేను చదివి వినిపిస్తాను. తర్వాత ఏమేమి పెట్టానో కూడా చూపిస్తా. 1.5 year నుంచి మనం పెంచుతున్నాం. ఇది ఈ 300 గజాల్లోనే 55-60 రకాల బెర్రీస్. ఆ వీడియో నేను ఇప్పుడు తీస్తున్నాను. చూశారు కదా ఎంత అందంగా ఉందో, చూసారా? ప్రకృతి వ్యవసాయంలో అక్కడి నుంచి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆ చివరి చూడండి, ఆ చివరికి వెళ్ళండి, అక్కడి నుంచి రండి. అది పీనట్ బటర్ అండి. ఆ పీనట్ బటర్ చూడండి, చిన్న చిన్న కాయలు, దాని వెనకాల ఎర్రచందనాలు, లిచ్చీలు ఎంత బాగున్నాయి, చూసారా? అద్భుతంగా, అద్భుతం. ప్రకృతి వ్యవసాయానికే సాధ్యం అండి ఇది. మల్బరీ ఉంది, మల్బరీ పక్కన పీనట్ బటరు, ఆ తర్వాత లిచ్చీ వెనకాలది, అటు వెనకాలది లిచ్చీ అని పక్కన చూసారా జాక్ ఫ్రూట్ అండి. ఇది చూసారా జాక్ ఫ్రూట్. ఆ జాక్ ఫ్రూట్ కింద ఇది అబియో, ఇది అబియో అండి. ఇది అబియో అండి, ఇది అబియో. చూసారా లిల్లీలు, ఆ పక్కకు వచ్చేసరికి నట్ మ్యాగ్లు, అన్ని రకరకాలు కాశ్మీర్ యాపిల్ బేర్లు, ఇన్ని రకాల పళ్ళు చూడండి. అక్కడ డేట్స్ ఉన్నాయి, మియాజాకి మ్యాంగోస్ ఉన్నాయి చూడండి. అదంతా రామా పళ్ళు, లక్ష్మణ్ పళ్ళు, సీతాపళ్ళు చూడండి. ఇదంతా రకరకాలైన జామలు చూడండి. ఇది ఇట్లండి, ఒక నిమిషం ఇట్లా వెనక రాకండి. ఇది చూడండి, ఈ స్టార్ ఫ్రూట్లు. ఎంత ఒక రకమైన ఈ కాశ్మీర్ రెడ్ యాపిల్ పేరు, మధ్యలో మహాగని, బొప్పాయిలు చూడండి. ఎన్ని రకాలు చదువుతాను చూడండి. ఇంకా రాని యాప్రికాట్ ఉంది, బ్లాక్బెర్రీ ఉంది, బ్లూబెర్రీ ఉంది, మనీలా చెర్రీ ఉంది, నట్ మ్యాగ్ ఉంది, అబియో ఉంది. ఇదిగో మియాజాకి మ్యాంగో అంటే ఇదిగో ఇదండి, బోర్డు ఉంది కదా, మియాజాకి మ్యాంగో. ఇదే, ఇదిగో మియాజాకి మ్యాంగో అండి. ఇది మియాజాకి మ్యాంగో. ఇది మన 2 సంవత్సరాల చెట్టు అండి. ఇది చూడండి ఎంత అబ్బరంగా పెరుగుతుందో. ఒక 2 ఫ్రూట్లే 2,70,000 రూపాయలు ఆక్షన్ వేశారండి జపాన్లో, గుర్తుంది కదా? అదనమాట. చూడండి ఎన్ని రకాలు యాప్రికాట్లు, బ్లాక్బెర్రీలు, బ్లూబెర్రీలు, మనీలా చెర్రీలు, పెర్సిమన్స్, కివీ ఫ్రూటు, కిలించి వాల్సు, పచ్చకర్పూరం, ఆల్బుక్రాసు, ఎన్ని రకాలండి. అబ్బాబాబా, ఒకటి కాదు. స్టార్ ఫ్రూట్ల దగ్గర నుంచి, ఒకటి కాదండి, పెన్సిల్ బీన్స్ దగ్గర నుంచి, హెర్మాన్ డబల్ 9 దగ్గర నుంచి, కాఫీ ప్లాంట్లు, జబోటికాలు, ఐస్ క్రీమ్ బీన్స్, రొలీనియాసు, రెడ్ మాల్టాసు, ర్యాంబూటన్స్, ఇన్ని రకాలైన చెట్లు. ఇది పసుపు, ఇది మన ఇంటికి కావాల్సిన పసుపు అంతా ఇదే. ఈ కాస్త నుంచే పసుపు వచ్చేసింది. ఇది ఇంకొక 15-20 రోజుల్లో, ఒక నెల రోజుల లోపల వాలిపోద్ది. అంటే వాలిపోవడం అంటే పడిపోగానే తవ్వేసేసుకోవాలి. తవ్వేసేసుకుని నీట్గా తవ్వేసుకుంటాం. అక్కడికి వచ్చేసరికి అక్కడ బ్లాక్ పసుపు ఉంది, నల్ల పసుపు ఉంది. ఇది కూడా అబియూనే అండి. చూడండి అబియో, ఇది అద్భుతమైన ఫ్రూట్ అండి. అబియో కూడా మీరు కొట్టుకోండి, గూగుల్లో తెలిసింది. మన కేరళలో మమ్ముట్టి ఎక్కువ తింటాడు అంటారు, చాలా ఇష్టం. ఆ మమ్ముట్టి అడ్వర్టైజ్మెంట్లో చూసా. ఆయన కల చూడండి, పెద్ద ఆకులతో ఉంది. అది ఇదేది మన చూడండి, ఆకు చూడండి ఎంత పెద్ద ఆకు. మలేషియన్ యాపిల్ అండి ఇది, లాంగ్ బాడీ. మలేషియన్ యాపిల్ లాంగ్ బాడీ. ఇంతకుముందు వీడియో తీసా ఫ్లవరింగ్ మీద, ఎర్రటి పింక్ ఫ్లవరింగ్ మీద. ఇది వచ్చేసరికి స్వీట్ లివీస్. ఇది దీని పక్కదే మన లాంగాన్ అండి. అంతవరకు ఉందండి లాంగాన్ దాకా. చూశారు కదా, ఇది ఒక చిన్న ఫుడ్ ఫారెస్ట్ కల్చర్ అనమాట. చూడండి ఎట్లా పడితే అట్లా కాస్తాయండి. చూసారా, ఇదిగో ఎట్లా కాస్తాయి చూసారా. వద్దంటే కాపండి, కాయ దిగబోదు. అలహాబాద్ సఫేదా ఇది. ఇంకా కొమ్మ చాలా వరకు తీసేసాయి. ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఈ చెట్లు, ఈ 60 రకాల వీటి మధ్య ఎందుకు పెట్టానంటే, వాతావరణాన్ని, టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఈ జామ చెట్టును పెంచుతున్నా. జామకాయలు తిందామని కాదు, ఈ చెట్లు ఉండటం వలన ఏమవుతుందంటే ఒక రకమైన అట్మాస్ఫియర్. బయట 45 డిగ్రీలు ఎర్ర ఎండాకాలంలో కూడా ఇక్కడ 30, 32, 34 డిగ్రీలే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నారు? ఒక రకమైన చల్లదనం క్రియేట్ చేశాను. నేనేమైనా వేయను కదా, పాలీహౌస్లో వేయను కదా, న్యాచురల్గా ఫార్మర్ కాబట్టి ఈ చెట్లతోనే నేను చల్లదనం, చల్లటి వాతావరణం క్రియేట్ చేయగలిగాను. కాబట్టి ప్రకృతి వ్యవసాయానికే ఇది సాధ్యం అండి, గో ఆధారిత వ్యవసాయానికే సాధ్యం. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది ప్రకృతి వ్యవసాయం చేస్తేనే
సాయిల్ ఫర్టిలిటీ 2.5-3% పెరిగిద్ది. కెమికల్ ఫార్మింగ్ చేస్తే పెరగదు. 0.3, 0.4, 0.2, 0.1 సేంద్రీయ కర్బనం ఉంటుందండి. మన దగ్గర 2.5-3% మినిమం. ఇప్పుడు 3 దాటి ఉంటుంది. అంత ఉండడం వల్లనే చూసారా ఎంత కాయలు కాస్తాయో, ఎంత ఇదంతా. అది చూడండి, అమ్మ ఉండవు. అదిగో అది చూడండి, దొంగ మాట్లాడుతుంటే వచ్చింది. ఎందుకు ఏదన్నా దోశ మొక్కలు వేస్తామని చెప్పి తచ్చిట్టాడుతూ ఉంటుంది మనిషి వెనకాల పడి. అప్పుడు దమ్మా దా దా బో 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 బో. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇది రెడ్ మాల్టా. ఇది రెడ్ మాల్టా అంటారు. రెడ్ మాల్టా ఇది రేపు ఎర్రటి జ్యూస్ ఇస్తుందండి. ఈ జ్యూసు బత్తాయి రసం అని ఆకు తెలుపు రంగు ఉంటే ఇది ఎర్రటి నెత్తురు రంగులో వస్తుంది అనమాట. సో ఇంత రకాలైన ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ అవుతుంది. మీరు కూడా చేస్తే అవుతుంది. చేయకుండా ఒక పంట ఒక కథ వేస్తే రాదండి. చేయాలి అంటే నేను కష్టపడింది 3-4 సంవత్సరాలే కష్టపడ్డానండి. 2013, 14, 15 3 ఏళ్ళే కష్టపడ్డాను. 16 నుంచి నేను ఎంజాయ్ చేస్తున్నాను. రియల్గా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నాను. అద్భుతమైన ఫారెస్ట్ తయారు. మీరు కూడా తయారు చేసుకోండి. ఇక వచ్చే రోజులన్నీ ఇవే. నెక్స్ట్ డేస్ నేను ఎన్నోసార్లు చెప్తున్నా. ఇవాళ రేపు పాలేకర్ గారి వీడియోల్లో కూడా ఫుడ్ ఫారెస్ట్ అన్నారు. ఇంతకుముందు 5 దొంతర్లు 6 దొంతర్లు 36 అడుగులకు ఒక మొక్క ఇట్లా చెప్పేవారు ఆయన. ఇట్లాగే చెప్తున్నారు ఆయన కూడా. ఫుడ్ ఫారెస్టే, పళ్ళ చెట్లు ఎక్కువ పెట్టమంటున్నాడు. నా ఉద్దేశం కూడా అదే. ప్రతి గజం నుంచి రైతు ఇన్కమ్ తీసుకోవాలి. ఇన్ని రకాలైన చెట్లు పెట్టబట్టే మనకు రైతు, నేను చెబుతాను, మినిమం 3-4 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చిందని చెప్తా. సంవత్సరానికి ఎకరానికి మినిమం 3-4 లక్షల రూపాయలు వచ్చింది. మీరు కష్టపడాలా. మళ్ళీ వీటి మధ్యలో ఎర్ర చందనాలు పెట్టుకున్నారనుకో, 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఒక పర్సే ఇన్ని మిలియన్లు అన్ని కోట్లని నేను చెప్పను. అవన్నీ లెక్కలు వేసుకుంటే అప్పుడు వస్తాయి. చాలా ఆదాయం వచ్చింది. 10 ఎకరాల మీద కనీసం 30-40 కోట్ల రూపాయల చందనం వస్తుందండి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటినాక. అది ఇప్పుడు రాదు. ఇప్పుడు ఈ పళ్ళ చెట్ల మీదే డిపెండ్ అవ్వాలి. 25-30 లక్షలు సంవత్సరానికి. అంటే ఎకరానికి 2.5-3 లక్షలు లేదా 3.5-4 లక్షలు వస్తుంది అంతే. ఈ చందనం మాత్రం పర్స్ అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఇదనమాట 300 గజాల్లో 60 రకాలు బెర్రీస్. ఎంత దగ్గర పెట్టాను చూసారా. ఇలా పెట్టాలి అంటే దమ్ము ఉండాలి. సాయిల్ ఫర్టిలిటీ బాగుండాలి. చూసారు కదా. సాయిల్ ఫర్టిలిటీ కనుక 3% ఉంటే ఇన్ని రకాల చెట్లు పెట్టచ్చు. మీరు అర్థం వినపడని ఎన్ని పేర్లు చేసి చూసారా. కిళింజి వాళ్ళ దగ్గర నుంచి, పెరిసిమన్ దగ్గర నుంచి, ఆల్బుక్రా దగ్గర నుంచి, పచ్చ కర్పూరాల దగ్గర నుంచి ఎన్ని పేర్లు చదివాను. ఇవన్నీ రావాలి అంటే, బతకాలి అంటే, కాయాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేయండి. 3% సాయిల్ కార్బన్ తీసుకెళ్ళండి. ఇట్లాగే 300 గజాల్లో 60 రకాల పళ్ళ చెట్లు పెట్టవచ్చు, పండించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఆదాయాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.